అబ్రాహమిక్ మతాలు క్రైస్తవము, ఇస్లాము, జుడాయిజం ఈ మూడు విగ్రహారాధనను వ్యతిరేకిస్తాయి, ప్రకృతి ఆరాధన వ్యతిరేకిస్తాయి. ఎందుకురా అంటే అబ్రాహమిక్ మతాల యొక్క మూల పురుషుడైనటువంటి అబ్రహాం, ఆయన మొదటి పేరు అబ్రామ్ అనేటువంటి వ్యక్తి 75 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు, అంటే మెసపటేమియా, ప్రస్తుతము ఇరాక్లో ఉన్నటువంటి మెసపటేమియా ఉర్ అనేటువంటి ఒక పట్టణం నుంచి అతను వెళ్ళేంత వరకు కూడా అతనికి సంతానం కలగలేదు. ఈ కారణం చేత అతని తండ్రి గారైనటువంటి టెరాహ్ ఎవరైతే ఉన్నారో అతను ఎంతో కూడా విగ్రహారాధన పూజలు చేస్తూ అతను వ్యాపారం కూడా చేశాడు, ఆ విగ్రహాలు అమ్మేటువంటి వ్యాపారం కూడా చేశాడు. ఈ టెరాహ్ గురించి ఈ విషయము జెనిసిస్లో, అంటే బైబిల్కి సంబంధించిన జెనిసిస్లో 11వ చాప్టరు 24 నుంచి 32 వరకు చెప్పడం జరిగింది. వీళ్ళు ఎవరైతే టెరాహ్ పుత్రుడైన అబ్రహాము బిడ్డలు లేని కారణం చేత, అంటే సరా ద్వారా బిడ్డలు లేని కారణం చేత తను మానసిక స్థితికి గురయ్యి అతని తండ్రి గారి యొక్క దుకాణంలో ఉంటే అన్ని దేవతలను పగలగొట్టి అక్కడి నుంచి తను దేవుడు పిలుస్తున్నాడనే ఉద్దేశంతో ప్రస్తుతం ఇజ్రాయెల్లోని క్యానాన్ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ తన సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నం జరిగింది. దానికి ముందే అక్కడ కూడా జనాభా ఉన్నారు. కానీ ఇక్కడ అబ్రహాముకు ముందు టెరాహు ముందు షమ్ముకు ముందు నోవా, అటే ముందుకు ఆడమ ఈవ వరకు తన వంశావళిని అతను రాసుకొని జెనిసిస్ అనే పుస్తకము, బైబిల్ అనే పుస్తకాన్ని యూదుల కోసం రాసుకోవడం జరిగింది.